మేడం చూస్తే రెడ్ బుక్ అసలు ఎవరు ఓపెన్ చేశారు? లోకేష్ గారు ఓపెన్ చేశారు అని కొద్దిమంది అంటున్నారు. కానీ ఈ మొన్న జరిగిన కొన్ని అరెస్టులు కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారే అంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి అలా ఒకరిపైన కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశం కన్నా ఒకరిని అభివృద్ధి చెందించాలన్న ఆలోచనే ఎక్కువ ఉంటది. సో అలాంటివన్నీ జస్ట్ ఆరోపణలు మాత్రమే కానీ అంతకు మించి ఏమీ లేవు. మీ వీర మహిళకి అసలు ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మా వీర మహిళలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధైర్యంగా తిరగలుగుతారన్న ధైర్యం మాత్రం 100% వచ్చేసింది. ఇంకొకటి మెయిన్ మనుషులకు కావాల్సింది ఫుడ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఆ మూడు మాత్రం అందరికీ సదుపాయంగా ఉన్నాయి. ఇంకా వీర మహిళలను అంటూ ప్రత్యేకంగా ఖచ్చితంగా గుర్తిస్తారు. కూటమి ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి మేము అర్థం చేసుకొని మాకంటూ ఒక టైం వచ్చి ఖచ్చితంగా మాకంటూ ఏదైనా ఒకటి చేస్తారు. మేడం సూపర్ 6 ఇంకా రావట్లేదు ప్రజలకి. కావాలని సూపర్ 6 గెలిచిన తర్వాత ఆపేశారా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే నిజంగానే ఆపేశారా? ఆల్రెడీ సూపర్ 6 లో డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ అయిపోయింది. నెక్స్ట్ అన్న క్యాంటీన్స్ చేశారు, ఇంకా ఎన్నో చేస్తూనే ఉన్నారు. గ్యాస్ చేశారు, రాందల్లా ఓన్లీ ఫ్రీ బస్సు అలాంటివి అది కూడా చేస్తూనే ఉంటారు. జాబ్ మేళా కూడా వదులుతూనే ఉన్నారు. నిరుద్యోగం కూడా ఉండరు. అవును మేడం, నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చండి? రెడ్ బుక్ పేరు ఎవరిది? ఎవరు మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది మీ అభిప్రాయంగా? మీరు ఒక వీర మహిళగా మీ వీర మహిళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నెన్నో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నెన్నో అవమానాలు పడ్డ తర్వాత ఈ రోజు ఈ సభ అయితే జరుపుకుంటున్నారు. ఎలా ఉండిపోతుంది? నెక్స్ట్ ఎవరికి లోపలికి వెళ్ళే అవకాశం? నెక్స్ట్ ఆబ్వియస్లీ ఆయనకి జగన్ గారికి ఉన్న సలహాదారులు కావచ్చు, ఇంకా మరెన్నో కావచ్చు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మేము ఈ వేడుక జరుపుకుంటుంది ఎంతో సంతోషంగా. సో అలాంటివన్నీ మేము పట్టించుకునే దాంట్లో లేము. ఎందుకంటే మేము గెలవడము ఇంపార్టెంట్, ప్రజలకి సేవ చేయడం ఇంపార్టెంట్. అంతకు మించి వేరే వాళ్ళపైన టైం వేస్ట్ అయితే చేయరు. ఒక్క మాటలో ఈ 2024 నుంచి 2029 వరకు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉండబోతుంది? చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతారు. ఇప్పటికే మనకు రోడ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం చెప్పినట్టు పెన్షన్ కూడా పంపిణీ చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి. చాలా అంటే చాలా అభివృద్ధి అయితే చెందుతున్నారు. డొక్కా సీతమ్మ గారి థింక్ తెచ్చి కంపల్సరీ స్కూల్లో చేస్తున్నారు. కంపల్సరీ మరో హైదరాబాద్, బెంగళూరు అంతకు మించి తెలంగాణ దానికన్నా మించి గొప్ప రాష్ట్రంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ని. థ్యాంక్ యూ మేడం.